హౌ టు డిఫైన్ ఎ మెన్ ఆర్ ఉమెన్. ఒకప్పుడు పాస్ట్‌లో ఒక పర్సన్‌ని జడ్జ్ చేయడం చాలా సింపుల్‌గా ఉండేది. అదే వాడి ఎన్విరాన్మెంట్‌ని చూస్తే వి కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ అని. బికాస్ అప్పుడు ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్స్ వాడి వాల్యూస్‌ని రిప్రజెంట్ చేసేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక మ్యాన్ ఆర్ ఉమెన్‌ని జడ్జ్ చేయాలంటే వాడు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో అది చూస్తే చాలు. వాడి రీల్స్ ఎట్సెట్రా. రీసెంట్‌గా నేను ఇండియాలో చూస్తే ఆటోలు వీలీలు చేస్తూ రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు రూల్స్ క్రాస్ చేసి వీడియోస్ పెడితే దానికి 1,000,000 2,000,000 వ్యూస్, స్ట్రాంగ్ ఎంగేజ్మెంటు, ఇష్టం వచ్చినట్టుంది. అదే టైంలో ఒక మంచి మీనింగ్ఫుల్ కంటెంట్ చేస్తే నో లైక్స్, నో వ్యూస్, నథింగ్. ఎంకరేజ్మెంట్ లేదు బేసిక్గా. ఇండియా అనే ఒక స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకనామీలో ఒక పబ్లిక్ సెన్స్, బిహేవియర్ కూడా చాలా చేంజ్ అవ్వాలి. సో ప్రతి చిన్న ఇష్యూస్కి గవర్నమెంట్ అది చేసింది, ఇది చేసింది అని కంప్లైంట్ చేయడం కన్నా ఒక్కసారి క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీ మైండ్ సెట్ ఏంది, నీ పొజిషన్ ఏంది అని. సర్లే ఆఫ్ టాపిక్ అయిపోయింది కానీ క్లియర్గా అర్థమైంది ఒకటి ఏంటంటే క్రింజ్ కంటెంట్ కన్సెప్షన్ చాలా పెరిగిపోయింది. సో అన్నోయింగ్గా మీరు ఒక్కసారి క్రింజ్ కంటెంట్ చూసారనుకోండి, మీ ఆల్గరిథంలోకి అదే పుష్ చేస్తుంది. సో అంటే దీన్ని బట్టి ఆల్గరిథమ్ ఈజ్ ఈవెన్ మేకింగ్ యూ మోర్ వరస్ట్. మీకు తెలియకుండా అదే కంటెంట్ కన్జ్యూమ్ చేసి చేసి మీరు మార్కెట్లో మీరు అట్లాంటి స్టంట్లు ఏమైనా చేసినా కూడా అది నార్మల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మీ మైండ్ అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి. సో మీరు మంచి కంటెంట్ కన్జ్యూమ్ చేసుకోండి అండ్ ఒక మీ ఎకనామీని టు బీ బెటర్ ఇన్ యువర్ పొజిషన్, మీ ఎకనామీ కానీ అన్నిటినీ కొంచెం గ్రో చేసుకొని ఉండండి అంతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.